హలో హై ఫ్రెండ్స్, నాకు ఒక బ్రదర్ అనే కమెంట్ చేశారు. ఏమనేసి అంటే, బ్రో నో కాపీరైట్ మ్యూజిక్ అనేది ఉంటే చెప్పు బ్రో అనేసి కమెంట్ చేశారనమాట. మీరు గాని యూట్యూబ్‌లో ఎటువంటి నో కాపీరైట్ మ్యూజిక్ అనేది వెతకాలనుకున్నా మీకు దొరకదనమాట. అన్ని కాపీరైట్ మ్యూజికే, ఎందుకంటే అది ఓనర్‌తోని మాట్లాడి మన వీడియోస్‌లో యూజ్ చేసుకోవచ్చు. ఇన్‌కేస్ మీ వీడియోస్‌లోని నో కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ అనేది నేను యూజ్ చేయాలి బ్రో అనుకుంటే మాత్రం ఈ వీడియో మీకోసమే. చూడండి, 100% మీకు నో కాపీరైట్ మ్యూజిక్స్ అనేది అది మనకు యూట్యూబ్ ప్రొవైడ్ చేసిందే నేను ఈ వీడియోలో క్లియర్‌గా చూపిస్తాను. అది ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఎక్కడుంటుంది, ఎలా మనం యూజ్ చేయాలి ఏంటనేది ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఇన్ఫర్మేషన్‌లోకెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్ అనిపిస్తే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో, ఇక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ అనేది ఆన్ చేసి చూపిస్తాను చూడండి. ముందుగా ఏం చేస్తారంటే క్రోమ్ బ్రౌజర్ అనేది ఈ విధంగా డెస్క్‌టాప్ మోడ్‌లో మీ ఛానెల్‌ది ఆన్ చేసుకోండి. నేనైతే ముందుగానే ఇట్లా ఆన్ చేసుకొని పెట్టుకున్నా. అది కూడా మీకు ఎట్లా తెలియాలి, అది ఎట్లా ఓపెన్ చేయాలి ఏంటనేది మీకు తెలియకపోతే మాత్రం ఎండ్ స్క్రీన్‌లో ఒక వీడియో ఇస్తాను. ఆ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఆ వీడియో చూడండి. మీకు క్లియర్‌గా తెలుస్తుందనమాట. క్లియర్‌గానే ఆ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరేం చేస్తారంటే ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తున్నట్టు ఇక్కడ మీరు చూస్తున్నట్లే లాస్ట్‌లో ఇక్కడ చూడండి, లైబ్రరీ అనే ఒక ఆప్షన్ ఉంది. మ్యూజిక్ సింబల్ చూస్తుంటారు కదా! అక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అన్నీ ప్రాపర్‌గా ఓపెన్ అవుతుంది. చూడండి ఈ విధంగా. ఇక్కడ చూపిస్తుంది, చూస్తుంటారు కదా! యూట్యూబ్ అనేది ప్రతి ఒక్క ఆడియో అనేది ఇవన్నీ కూడా నో కాపీరైట్ మ్యూజిక్స్ అన్నమాట. ఇందులోని కూడా ఫ్రీ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ కొన్నైతే కాపీరైట్ అనేది ఉండొచ్చు అనుకుంటున్నాను. బట్ అది 100% అయితే నేను చెప్పదలుచుకోలేను. ఎందుకంటే అది యూట్యూబ్ ఇచ్చింది కనుక ఏ ప్రాబ్లమ్ లేకుండానే మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో, దీన్ని మనం ఎట్లా చేయాలి బ్రో, ఎట్లా డౌన్‌లోడ్ చేయాలి అనుకోని మీకైతే డౌట్ అనేది ఉండొచ్చు. సో, ఇప్పుడు అది ఎట్లానో చెప్తాను. ఫస్ట్ అయితే మీకు పలానా మ్యూజిక్ కావాలి అనుకుంటారు కదా! ఆ మ్యూజిక్ ఏదైతే ఉందో దాన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్‌గా ఇది సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, రైట్ సైడ్ అనేది లాస్ట్ చివరన ఇక్కడ డౌన్‌లోడ్ బటన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేశారనుకోండి. నేనైతే క్లిక్ చేయలేదు. సో, అక్కడ క్లిక్ చేస్తే మ్యూజిక్ అనేది డౌన్‌లోడ్ అయిపోతుందనమాట. సో, ఈ విధంగా డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీ వీడియోలో ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఏ ప్రాబ్లమ్ ఉండదు. మరి బ్రో మనకు కావాల్సిన సాంగ్ అనేది మనం యూజ్ చేయాలి అంటే ఎట్లా, దానికి కాపీరైట్ రాకుండా ఏం రాకుండా మనం ఎట్లా మన వీడియోస్‌లో యూజ్ చేసుకోవాలి అనేసి మీకైతే డౌట్ అయితే రావచ్చు. సో, దానికి కూడా సొల్యూషన్ ఇస్తాననమాట. మీకు కావాల్సిన సాంగ్ అనేది అది మూవీ సాంగ్ కావచ్చు, ఏదైనా సరే మీరు యూజ్ చేస్తాం అనుకుంటే మాత్రం మీరు యూట్యూబ్ నుంచి తీసుకుంటే మాత్రం అది మీ ఓనర్‌తోని, అంటే ఆ సాంగ్ ఓనర్ ఎవరైతే ఉంటారో అతనితోని కాంటాక్ట్ అయ్యేసి అప్పుడు మీరు అతను యాక్సెప్ట్ ఇస్తే మీరు యూజ్ చేయొచ్చు. ఏ ప్రాబ్లమ్ ఉండదు. నేను ఇస్తున్నాను అనుకోని అతను మీకు అగ్రీ ఇచ్చారనుకోండి, డెఫినిట్‌గా మీరదైతే యూజ్ చేసుకోవచ్చు. మీకే ప్రాబ్లమ్ ఉండదు. లేదనుకుంటే మాత్రం మీరు సాంగ్స్ యూజ్ చేయడం వల్ల ఏందంటే, కాపీరైట్ స్ట్రైక్ అనేది పడుతుంది. కమ్యూనిటీ గైడ్‌లైన్ ప్రాబ్లమ్ అనేది పడుతుంది మీ వీడియోలోని కనుక. అట్లాంటివి యూజ్ చేయకండి. యూట్యూబ్ లైబ్రరీలో ఇచ్చింది మీరు యూజ్ చేయండి. మీకే ప్రాబ్లమ్ ఉండదు. నెక్స్ట్ ఒక వీడియో అనేది తీసుకురాబోతున్నా. ఏందంటే, అసలు ఈ మనకు నచ్చిన మ్యూజిక్ అనేది ఎక్కడి నుంచి యూట్యూబ్ ఇచ్చిందే ఒక అప్లికేషన్ అనేది యూట్యూబ్ అయితే ఇచ్చిందనమాట. సో, అందులో నుంచి మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు. అండ్ అందులో ఉన్న మ్యూజిక్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి కూడా ఫ్రీ అనమాట. ఎందుకంటే అది మనకు యూట్యూబే ప్రొవైడ్ చేసింది. సో, ఆ వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను. సో, ఆ వీడియో గాని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్ అనిపిస్తే మాత్రం వీడియోని ఒక లైక్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది ప్రతిరోజు ఒక్కొక్కటి మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత కిందన హైప్ బటన్ వస్తుంది. హైప్ చేసి సపోర్ట్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ మాత్రం యాక్టివేట్‌లో ఉంచుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.